ఎందుకంటే దీనులు, పేదవాళ్ళు ఎవరంటే మనమేనండి. ఏదో ఒకప్పుడు పూరి గుడిసె ఉండి ఇప్పుడు ఏదో కాస్త గవర్నమెంట్ వాళ్ళు ఏదో పథకంలో ఇల్లు ఇస్తే 2 గదులు చిన్న గదులు వేసుకున్నవాళ్ళం. ఒకప్పుడు ఏదో సైకిల్ ఉండేది, ఇప్పుడేదో చిన్నగా ఈఎంఐలో ఏదో బండి తీసుకున్నాం. ఒకప్పుడు ఏదో ఒక చిన్న చాప లాంటిది ఉండేది, ఇప్పుడు ఏదో ఇన్స్టాల్మెంట్లో ఈఎంఐలో ఏవో చిన్న మంచాలు తీసుకున్నాం. అంత మాత్రం చేత మనం ఏం ధనవంతులం కాదండి. మనం చాలా పేదవాళ్ళగా బ్రతుకుతున్నాం. ముఖ్యంగా ఈ పల్లెలలో, ఈ గ్రామాలలో ఉంటున్న మనం చాలా చిన్నవాళ్ళం, దీనులకు భూమి మీద సదుపాయాలు ఉన్నాయి అంటేనే ఆశ్చర్యంగా అనిపించవచ్చు మీకు. మొదలయ్యామండి గుడివాడ దగ్గర నుంచి, గుడివాడ అవతల నుంచి రోడ్లు ఉన్నాయండి. 1:20 పట్టిందండి గుడివాడ నుంచి ఇక్కడికి రావడానికి. అవేమి రోడ్లు, అదేవి గుంటలు. ఏమండి రోడ్లే సరిగా లేవు, మాకు సదుపాయాలు ఏంటండి? భూమి మీద మాకు సదుపాయాలు ఎక్కడవండి? డబ్బున్న వాడికి కదా అన్ని రకాల సదుపాయాలు, ఆస్తులు ఉన్న వాళ్ళకి కదా అన్ని రకాల సదుపాయాలు. వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ ఇల్లు ఏంటి, వాళ్ళు అనుభవించేటువంటి ఆ అనుభవాలు ఏంటి, వాళ్ళ వాహనాలు. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదో ఆటో ఎక్కేయాలి. ఆ ఆటోలో మొత్తాన్ని కొదగొట్టేసి ఏమండి మూట కట్టినట్టుగా ఒక కొమ్మేస్తాడు. 4 కూర్చోవాలి ఆటోలో, కానీ ఎంతమందిని కూర్చోబెడతాడు? 10, ఒక్కొక్కడు 12. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. సరిగా ప్రయాణ సౌకర్యాలు ఉండవు మనకి. ఎవరైనా గట్టిగా ఒక 10 మంది బంధువులు వస్తే, 10 మంది అవసరం లేదు, 2 బంధువులు వస్తే వాళ్లకు మంచం ఇచ్చి కింద పడుకోవాలి. మనం గట్టిగా 10 మంది వస్తే సర్దుకోవాలి, వాళ్ళకు భోజనం పెట్టి మనం ఏదో సర్దుకోవాల్సిన పరిస్థితి. ఏమండి ఈ భూమి మీద మాకు సదుపాయాలు ఎక్కడవండి? సదుపాయాలన్నీ డబ్బున్న వాడికి కదా అని మీరు అనుకోవచ్చు, కానీ దేవుడు అనడం లేదు సుమా. దేవుడు అనడం లేదు. ఆయన ఏం వ్రాయించాడో ఒక మాట లేఖనాల్లో చూస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కీర్తనల గ్రంథం, దయచేసి మీ బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 10వ వచనం. నీ సమూహము దానిలో నివసించును. దేవా దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయాలు కలగజేసితివి అన్నాడు. అనుగ్రహం చేత ఏం కలగజేశాడట? సదుపాయాల. అబ్బబ్బబ్బబ్బబ్బా, దీనులమైన మనకు దేవుడు అంటున్నాడు సదుపాయాలు కలగజేశానంటున్నాడు. మనకేమున్నాయండి సదుపాయాలు? ఎక్కడున్నాయండి సదుపాయాలు? మనకేం సదుపాయాలు ఉన్నాయండి? ఎవరైనా వస్తే కూర్చోవడానికి కుర్చీలు లేక పక్కింటికి వెళ్ళి కుర్చీలు తీసుకొచ్చి వేసే పరిస్థితులు కదండి మనవి. మనకేం సదుపాయాలు ఉన్నాయండి? సరైన మంచాలు లేవు, సరైన ఇల్లు లేవు, సరైన వాకిళ్ళు లేవు, సరైన వాహనాలు లేవు, సరైన వస్త్రాలు లేవు, సరైన వసతులు లేవు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దీనులకు సదుపాయాలు ఉన్నాయి అన్నాడు. ఏమండి దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదండి. చాలామందికి బైబిల్ అర్థం కాక మతం చెప్పే మాటలు, మత సంబంధమైన మాటలని బైబిల్ చదవడం మానేశారు. క్రైస్తవులే మానేశారు. క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళే బైబిల్ చదవటం లేదు. బైబిల్ అంటే ఎవరో మనుషులు రాసి పారేసిన పుస్తకం కాదండి. మనుషులు వ్రాయించితే వ్రాయబడిన పుస్తకం కాదండి. దేవుడే కల్పించుకొని పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి తన ప్రవక్తలను ఎన్నుకొని వారి చేత రాయించాడు ఈ గ్రంథాన్ని. ఈ గ్రంథంలో తప్పులుండవు. ఈ మధ్యకాలంలో మత ఛాందస్వాదులు పల్లెకు తిరుగుతూ అందులో ఏవో బూతులు ఉన్నాయి, అందులో ఏవో తప్పులు ఉన్నాయి అంటున్నారు. అవన్నీ బూటకం, అబద్ధం. బైబిల్లో తప్పులు లేవు, బైబిల్లో బూతులు లేవు, బైబిల్లో అవాస్తవాలు లేవు, బైబిల్లో కల్పితాలు లేవు. మీరు అదృష్టవంతులు బైబిల్ పట్టుకున్నందుకు. కాకపోతే సమస్య ఎక్కడ అంటే బైబిల్లో ఏముందో మీరు నేర్చుకోవట్లేదు. మీరే వారి నోళ్ళు మూయించేస్తారు.
బైబిల్లో అన్ని దేవుడు అబద్ధికుడు అండి, దేవుడు మనిషి అండి. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. మనం చాలా సులువుగా అబద్ధాలు ఆడేస్తాం. మనుషులం కదా, ఏదో అవసరానికి ఒక అబద్ధం అంటాం కాదు. అర నిమిషానికి ఒక అబద్ధం ఆడే మనస్తత్వం అంది. కానీ దేవుడు యథార్థవంతుడు, సత్యవంతుడు. ఆయన మాటలలో సత్యం ఉంది. ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, మీరంతా దీనులే కదా, మీరంతా పేదవాళ్లే కదా, మీరంతా దరిద్రులే కదా. దరిద్రులని తిట్టు కదండి, పేదవాడని అర్థం. సదుపాయాలు డబ్బున్న వాడికి లేవు. నేను మీకు ఇచ్చిన సదుపాయాలు ఈ లోకమందు, నేను మీకు ఇచ్చే సదుపాయాలు ఈ లోకంలో ఆస్తులు అంతస్తులతో తొలతోగే వాడికి లేవు. దీనులకు సదుపాయాలు కలగజేశాను అన్నాడు. ఇదే ఆశ్చర్యంగా ఉంటే యాకోబు గారి ద్వారా మరొక ఆశ్చర్యకరమైన మాట రాయించాడు. అది కూడా చదువుదాం. క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగి ఉన్న, అమ్మ పూర్తిగా చదవట్లేదు మీరు. ఉన్నత ఏమైంది? ఉన్నదంతా కాదు తల్లి. అమ్మ లైట్ దగ్గర, లైట్ ముందు కూర్చోండి అమ్మ. ఇందాక కూడా ఏదో చదువుతున్నారు, చీకట్లో చదవకండి, మంచిగా చదవండి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఏంటి? దీనుడైన వానికి ఏం కలిగిందట? ఉన్నత దశ ఉందట. సంతోషించండి, ఆనందించండి, హ్యాపీగా ఉండండి, అతిశయించండి. ఏంటి మనకు ఉన్నత దశ ఉందా? ఏమండి, నేను కూడా మీలాగేనండి. ఏదో కోటేసుకున్నానని నేనేం కోటీశ్వరుణ్ణి కాదు, కోటేశ్వరరావుని కాదు. కోట్లు వేసుకున్న వాళ్ళందరూ కోటేశ్వరరావులు, కోటీశ్వరులు అనుకోకండి. మనమంతా దీనులమే, పేదవాళ్ళమే. కానీ మనకి ఉన్నత దశ కలిగింది. అతిశయించండి అన్నాడు. అదేంటండి? మనకు ఉన్నత దశ ఉందా? మనకి గొప్ప దశ ఉందా? మనకు సదుపాయాలు ఉన్నాయని భక్తుడైన దావీదు అంటున్నాడు. మనకు ఉన్నత దశ ఉందని యాకోబు ద్వారా రాయిస్తున్నాడు. ఏంటి మనకున్న ఉన్నత దశ? ఏంటి మనకున్న గొప్ప దశ? ఏంటి మనకున్న సదుపాయాలు, ఫెసిలిటీస్, సదుపాయాలు, సౌకర్యాలు ఏంటి? ఆలోచన చేద్దాం. దేవుడు అన్నాడు కదా, ఆయనే మాట్లాడాడు కదా, ఆయన్నే అడుగుదాం, ఆయననే అడుగుదాం. ప్రియులరా, దేవుని మాటలు ఆలోచించేటప్పుడు, దేవుని మాటలు చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ధ్యానించాలండి వాటిని. దావీదు మహారాజు రాశాడు. ఏం రాశాడు? ఏమన్నా అన్నాడండి? కీర్తనల 1వ గ్రంథము 1వ అధ్యాయము, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుడు ఏం చేస్తాడంటే నిన్ను బైబిల్ దగ్గరికి రానివ్వడు. అలా వెళదాం రారా, జిగ్గాట ఆడదాం. ఏ ఆట ఆడతాడట? ఇడు జిగ్గాట. ఇంకొకడేమో దాడి అట. ఈ ప్రాంతాల్లో అవే ఎక్కువ ఆడతారని తెలిసిందండి. పులి మేకట. ఇంకా పనే లేదా? లేదు. దుష్టుడు వాడు. దుష్టుని ఆలోచన చొప్పున్నాడు. ఇదేమి కాదంటే పేకాట, ఇంకిదేమి కాదంటే సెల్ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. మనుషులు తమ బ్రతుకెందుకు, ఎవరిచ్చారో, ఈ జీవితకాలం ఎందుకు గడవాలో, ఎందుకు గడపాలో తెలియక కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు. అది దుష్టుడు చేసే పని. బుద్ధిహీనంగా తిరగడాన్ని దుష్టుడు చేసే పని అది. అది కూడా పాపమే. తెలుసా మీకు? బుద్ధిహీనుడిలాగా దేవుని గురించి ఆలోచించకుండా, ఎందుకు పుట్టావో తెలియకుండా తిరగడం ఉందే, దాన్ని ఏమన్నాడు తెలుసా బైబిల్లో? బుద్ధిహీనంగా తిరగడం. దుష్టుడు చేసే పని అది. గనుక దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక్కండి. ఇంకేం చేయకూడదు? పాపుల మార్గంలో మీరు నిలవకండి. అంటే వాళ్ళు వెళ్ళిన దారిలో నడవద్దని కాదండి. రోడ్డు గురించి అంటలేదు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు నడిచిన త్రోవ అంటే వాళ్ళ ప్రవర్తన ప్రకారం మీరు చేయకండి. పాపుల మార్గమందు నిలవక. అపహాసకులు అంటే 24 గంటలు కామెడీలో పొంగిపోతూ ఉంటారు చూసారా? సరదాగా ఎవరిని చూసినా కామెంట్లు చేయటం, ఎవరిని చూసినా సెటైర్లు వేయటం, ఎవరిని చూసినా వెటకారం, ఎవరిని చూసినా ఈ మధ్యకాలంలో ఇవే కదండి హైలైట్ అవుతున్నాయి. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. మనకు ఆ ప్రోగ్రామ్స్ బాగా ఇష్టం.
కావలసినంత వెటకారం, కావలసినంత అపహాస్యం, కావలసినంత కామెడీ. దేవుడు అంటున్నాడు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు నువ్వు. తర్వాత, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దాన్ని చదవాలి, తర్వాత ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానించడం అంటే ఏంటో తెలుసా? చదివిన వాక్యాన్ని తలపోస్తూ ఆలోచిస్తూ ఇది ఎలా. ఒక మాట దేవుడు అన్నాడు, ఇది ఎలా సాధ్యం, లేదంటే దీన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళొచ్చు, లేదంటే దేవుడు ఎందుకు ఇది చెప్పాడు. 24 hours ఆ వాక్యాన్ని ఆలోచించటాన్నే ధ్యానించటం అంటారు. అంతేగాని మఠం వేసుకొని ఏ కొండ మీదకో వెళ్ళిపోయి తపస్సు చేయటం కాదండి ధ్యానించటం అంటే తపస్సు చేయటం కాదు. దావీదు దివారాత్రాలు ఏం చేశాడు? ధ్యానించాడు. రాజుగా తన కార్యాలు, తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. తనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. రాజుగా ఈ దేశ పరిపాలన చూడాలి, భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ పాలన చూడాలి, అన్నీ చేస్తూ ధ్యానిస్తున్నాడు. అంటే కొండకి వెళ్ళాడు, హిమాలయాలకు వెళ్ళాడు, వింధ్య పర్వతాలకు వెళ్ళాడని కాదు, వాక్యాన్ని ఆలోచించాలి. ఇలా ఆలోచిస్తే దేవుని మాట మనకు అర్థమవుతుంది. దీనులకు సదుపాయాలు అన్నాడు, దీనుడికి కలిగింది ఉన్నత దశ అన్నాడు, గొప్ప దశ అన్నాడు. ఎలాగో ఆలోచన చేద్దామండి. ఏమండి, ఈ భూమి మీద మనిషికి మహాభాగ్యం ఏంటి? మనకున్నటువంటి గొప్ప స్థితి ఏంటి? మనం ఎందులో సంతోషంగా ఉండగలం? ఎప్పుడు సంతోషంగా ఉండగలం? బాగా ఆలోచించి చెప్పండి. బాగా ఆలోచించి ఏది మనకు సంతోషాన్ని ఇస్తుంది భూమి మీద, ఏది సంతోషాన్ని ఇస్తుంది, ఎవరు సంతోషంగా ఉంటారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే మనందరికీ తెలిసిన ఆన్సర్ ఒకటి ఉందండి. బాగా డబ్బుంటే బాగా సంతోషంగా ఉంటాము. ఈ రోజులలో, ఈ కాలంలో మనం కూడా పరుగులు తీస్తున్నాం. దేనికో తెలుసా? డబ్బు సంపాదించుకోవాలని, ఎంతో కొంత సంపాదించాలని, ఎంతో కొంత అనుభవించాలని, ఎంతో కొంత వెనకేసుకోవాలని. మనమంతా, లోకమంతా వెంపర్లాడుతుంది, డబ్బు వెనక పరుగెడుతుంది. అంటే డబ్బు ఉంటే సుఖంగా ఉండొచ్చు అని లోకం అభిప్రాయం. ఎందుకు? లోకంలో డబ్బు ఉన్న వాళ్ళందరికీ ఇక లోటే ఉండదు. రోగం వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ అనారోగ్యం వచ్చినా డబ్బు ఉంటేనే కదా హ్యాపీగా చూపించుకోగలం. డబ్బుంటే మంచి మంచి కార్లు కొనుక్కోవచ్చు, డబ్బుంటే మంచి మంచి విల్లాలు కొనుక్కోవచ్చు, డబ్బుంటే బంగారం కొనుక్కోవచ్చు, డబ్బుంటే సర్వస్వం ఉంటాయి. అందుకే ఈరోజు ప్రపంచం ఏమైపోయిందంటే ధనమేరా అన్నిటికీ మూలం. ధనము విలువ తెలిసి మసలుట మానవ ధర్మం. ఒక కవి రాశాడు ఈ పాట. అది పాత కవి. కొత్త కవి ఇంకోటి రాశాడండి. రైలు బండిని నడిపేది పచ్చ జెండా అట, బ్రతుకు బండిని నడిపేది పచ్చనోటట. డబ్బుంటే సుబ్బిగాడిని ఏమంటారట? సుబ్బారావు గారు అంటారట. అప్పలమ్మని అప్సరస్ అంటారట. బాబా, ఈ మాటలు బాగా చెవికెక్కాయేమో. ఇప్పుడు అందరూ ధనవంతులు అవ్వాలి. మన ఆరాటం, మన పోరాటం కూడా అదే. ప్రభుత్వాలు కూడా వచ్చి మేము పావల వడ్డీకి ఇస్తాం, స్త్రీలను, ఆడవాళ్లను, మా అక్క చెల్లెమ్మలను ఏం చేయాలి? లక్షాధికారులను చేయాలి. అంటే ఈ అక్క చెల్లెమ్మలు డోక్రాలు తీసుకొని లక్షాధికారులు అయిపోదామని ఈ డోక్రాలతోనే. ఒక నెల గట్టి 2 నెలలు కట్టకపోతే పడుతుంది బారు వడ్డీ. అయిపోయింది, నువ్వు లక్షాధికారి కాదు భిక్షాధికారి అవుతావు. అలా మాటలే నమ్ముతున్నారు మీరు. రాజకీయ నాయకుల మాటలు నమ్మి లక్షాధికారులు అవుతాం అనుకుంటున్నారా? ఏమండి, వడ్డీలు కట్టలేక పడుతున్న అక్కా చెల్లెమ్మలు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. కానీ మన ఆరాటం ఏంటంటే ఏదో విధంగా లక్షాధికారులు, కోటీశ్వర్లు అయిపోవాలని. మీకు నిజం చెప్పనా, ధనవంతుడైన వాడికి అన్ని సౌకర్యాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారే. అలా అయితే ఈ ప్రపంచంలో గొప్ప ధనవంతులలో ఒక ధనవంతుడిని మీకు జ్ఞాపకం చేస్తారండి. మన దేశానికి చెందినవాడే. ఒక 5 ఉన్నారు అతడు. మీరు కార్డు ఎంత కార్డు, ఇన్విటేషన్ కార్డు ఎంత కొట్టిస్తారండి? కార్డు 6 రూపాయలు, 10 రూపాయల లోపు, అంతకు మించి దాటకూడదు. కానీ ఆయన ఇచ్చిన కార్డు విలువ ఎంతో తెలుసా? 2 లక్షలు. దానిలో బంగారం కూడా పెట్టించాడు గిఫ్ట్లు. ఆయన బంధువులను ఎలా తీసుకొచ్చాడు తెలుసా? 100 విమానాలు ఆ రోజంతా ప్రపంచం అంతా తిరుగుతూనే ఉన్నాయి బంధువులు తీసుకురావడానికి, గెస్టులను తీసుకురావడానికి.
100 విమానాలు ఆయన పని మీదే ఉన్నాయి. మొత్తం బాలీవుడ్ సినిమా హీరోలు అందరూ వచ్చేసారు. వాళ్ళు ఒక రోజు వస్తే ఎంత ఇవ్వాలో తెలుసా? 2 కోట్లు 3 కోట్లు ఇవ్వాలి. అందరూ వచ్చేసారంటే వాళ్ళకి ఎంత ఇచ్చాడు? ఏమండి, మన పెళ్ళిళ్ళలో ఎవరో తాగినోడు ఏదో డ్యాన్సులు వేస్తారు, కానీ ఆయన పెళ్ళిళ్ళలో ఎవరు వేస్తున్నారు తెలుసా? బాలీవుడ్ హీరోలు. ఎంత హంగామా చేశాడు. పెళ్లి కూతురు డ్రెస్ ఎంతో తెలుసా? పెళ్లి కూతురు డ్రెస్సు మొత్తం బంగారం, 15 కోట్లు ఏదో, నాకు సరిగ్గా సంఖ్య గుర్తులేదు, 15 కోట్లు ఆమె గౌను. పెళ్లి కొడుకు సూటు, అది కూడా అంతే ఖరీదు. మొత్తానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మీకు విషయం తెలుసా? మిమ్మల్ని పిలిచాడా? పిలవకుండానే మీరు అతనికి చదివింపులు చదివించారు తెలుసా? మీకు భోజనం లేదు, మీకు ఇన్విటేషన్ లేదు, కానీ ఆయన పెళ్ళికి మీరు చదివింపులు చదివించారు. రిలయన్స్ వాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? జియో వాడేవాళ్ళు. అబ్బా, మీరు అందరూ ఆయన కట్నం పంపించారు. ఎందుకో తెలుసా? ఆ పెళ్ళికి 5,000 కోట్లు ఖర్చు చేసినందుకు వెంటనే రేట్లు పెంచేశాడు జియో. 10,000 కోట్లు వచ్చాయి తెలుసా ఆయనకి. మనకు మొత్తం పెళ్లి ఖర్చు ఎవరిచ్చారు? మనమే గొప్పవాళ్ళం. ఆయన పేదోడు, మీ దగ్గర వసూలు చేశాడు. మీటింగ్ పెడతాను ఇవ్వండి అని తల్లిగారంటే వస్తాం పో అన్నారు. దానికి ఇవ్వం మనం. 186 ఉన్నటువంటి జియో రీఛార్జ్ 240కి వెళితే ఆలోచించవా? 240 ఉన్నది 380కి వెళితే ఆలోచించం. ముందు చూడాలి కదా, రీల్స్ చూడాలి, ఫోన్లు అన్నీ చూడాలి, ఎంతైనా పర్లేదు వేసేయి. ఇలా పెళ్ళికి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడే. అంత ధనవంతుడు అంటే అవును, ప్రపంచ కుబేరుల్లో 10 మందిలో అతనొకడు. 10 మందిని తీస్తే అందులో అతనొకడు. ఆ పెళ్లి కొడుకు మైక్ తీసుకొని మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతూ ఏడుస్తున్నాడు. పెళ్లి కొడుకు ఏడుస్తున్నాడు, పెళ్లి కొడుకు తండ్రి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడ్చేది? అంత ధనవంతులు కదా, వాళ్ళకి ఏది లోటు లేదు కదా, ఏం కావాలంటే అది తెచ్చుకోగలరు కదా, కొండ మీద కోతిని దించగలరు కదా, అన్ని వేల లక్షల కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. లక్షల కోట్లు, అన్ని వేల కోట్లు పెట్టి పెళ్లి చేసినప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడంటే ఏమన్నాడు తెలుసా? అనంత అంబానీ ఏమన్నాడు తెలుసా? మేము గొప్పోళ్ళం కాదు. ఎందుకు కాదయ్యా అంటే, నేను ఏసీ వేసుకుంటే చచ్చిపోతాను అన్నాడు. ఏం వేసుకుంటే చనిపోతాడు? అయ్యగారు ఇంత లావుండి, ఎంత లావున్న వాళ్ళకి చెమట ఉండలేరు, కూలింగ్ ఉండాలి, ఏసీ ఉండాలి. కానీ అనంత అంబానీకి ఏసీ వేస్తే చస్తాడు. అదొక రోగం. ఏమండి, లక్షల కోట్లు ఉన్నటువంటి అనంత అంబానీకి దేవుడు ఏమి ఇవ్వలేదో తెలుసా? సౌకర్యాలు ఇవ్వలేదు. సౌకర్యాలంటే ఏంటో తెలుసా మీకు? సౌకర్యాలంటే ఏంటో తెలుసా మీకు? మంచి చికెన్ కూర వండుకొని దాన్ని తినలేకపోవడమే దౌర్భాగ్యం. అలా తినగలగడం సౌకర్యం. ఆరోగ్యం అండి. దేవుడిచ్చే సౌకర్యం ఏంటో తెలుసా? దేవుడిచ్చే సదుపాయం ఏంటో తెలుసా? నువ్వు వండుకున్నది, ఈ భూమి మీద ఉన్నది తినే అదృష్టం, అనుభవించే అదృష్టం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, గుర్తుందో లేదో మీకు? ఈ ప్రపంచంలో ఎవడు గొప్పవాడు అంటే డబ్బున్నవాడు కాదు, ఆరోగ్యం ఉన్నవాడు గొప్పవాడు. ఇది అర్థమైన కొంతమంది మేధావులు, కొంతమంది అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఏమండి, మేము పేదవాళ్ళం అని నువ్వు అంటున్నావే. పెద్దవాళ్ళకి ఇవ్వని ఒక సదుపాయం దేవుడు పేదవాళ్ళకి ఇచ్చాడు. అదేంటో తెలుసా? హెల్త్, ఆరోగ్యం. కోట్ల రూపాయలు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి. అనంత అంబానీకి ఏమి లేదు. ఏసీ వేసుకుంటే చస్తాడు, స్వీట్ తింటే చస్తాడు, గట్టిగా మటన్ తింటే చస్తాడు. మరి ఏం చేసుకొని ఇన్ని వేల లక్షల కోట్లు ఏం చేసుకోను? మనకు లక్షలు లేవు, కోట్లు లేవు. స్వీటు తింటాం, హాటు తింటాం, చికెన్ తింటాం, మటన్ తింటాం, అన్నీ తింటాం, హ్యాపీగా అరిగించుకుంటాం. మీకు అర్థమవుతుంది మీకు దేవుడు కలిగించిన సదుపాయాలు ఏంటో. ఒక్కొక్కటి అన్నీ చెప్తారు మీకు, జాగ్రత్తగా వినండి.
దేవుడు మనకిచ్చిన పేదరికాన్ని మీరు అసహించుకోకండి. మేము పేదవాళ్ళం అనుకోకండి. మీరు అదృష్టవంతులు, మీకు సదుపాయాలు ఉన్నాయి. ఏమండి, మనం అంటే కొంచెం బాగా ఇప్పుడు కొంచెం చదువుకున్నారు, ఫ్యాషన్ అయిపోయింది కదా, కొంచెం చదువుకుంటున్నాం. ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే దాదాపుగా అందరూ పొలం పనులేనండి, అందరూ పొలం పనులే. ఇప్పుడు మన ప్రాంతాలు కొద్దిగా డెవలప్ అయ్యాయి, అందరూ చదువుకుంటున్నారు, శరీర శ్రమ తగ్గిపోయింది. కానీ మనకంటే కాస్త వెనకబడిన ప్రాంతాలు ఏంటంటే రాయలసీమ ప్రాంతాలండి, కాస్త వెనకబడ్డాయి. ఇప్పటికి కూడా వాళ్ళు కాయ కష్టం, గొడ్డు చాకిరి చేస్తారు. ఆ ప్రాంతాల వాళ్ళు వచ్చినప్పుడు గమనిస్తానండి, మనం భోజనం పెట్టుకొని ప్లేట్లో ఏమండి అంత పెట్టుకొని తింటే చాలు, కడుపు నిండిపోద్ది. కానీ వాళ్ళని చూడండి, ప్లేట్ నిండా పెట్టుకుంటారండి, మళ్ళీ దొరకదేమో అన్నట్టు ఫుల్గా తింటారండి. మళ్ళీ మొదటిసారి ఎంత పెట్టుకున్నారు మళ్ళీ అంత పెట్టుకుంటాడండి, మళ్ళీ ఫుల్గా తినేస్తాడండి. మళ్ళీ మోమాటానికి ఆగుతాడు, కానీ మనం వేసుకుంటావా అని అడిగితే మళ్ళీ వేసుకుంటాడండి. తినేస్తారు, తిని కంటి నిండా నిద్రపోతారు, చక్కగా అరిగిపోద్ది. ఏమండి, మనం అంటే ఇప్పుడు ఫ్యాషన్ పెరిగింది కాబట్టి చెప్తున్నాను. డబ్బున్నవాడు, పోనీ మనల్ని వదిలేసి డబ్బున్నవాడి దగ్గరికి వెళ్దాం. డబ్బున్నవాడు తినడానికి పెట్టుకున్నప్పుడు ప్లేట్లు ఎప్పుడైనా చూసావా నువ్వు? ఒకసారి చూసి మాట్లాడండి. వాడు ఎక్కువ తినలేడండి, ఇంతే తింటాడు. ఒక పేదవాడు తినేది, నువ్వు తినేది ఆలోచించు ఒకసారి. ఒక పేదవాడు తింటున్నది, డబ్బున్నవాడు తింటున్నది ఆలోచించు. పేదవాడు కడుపు నిండా తింటాడు, కంటి నిండా నిద్రపోతాడు, కంటి నిండా. ధనవంతుడు ఇంత తింటాడు, స్వీట్ తినకూడదు అంటాడు, గోంగూర తినకూడదు అంటాడు, వంకాయ తినకూడదు అంటాడు, చికెన్ తినకూడదు అంటాడు, మటన్ తినకూడదు అంటాడు. సారీ, ప్రసంగి గ్రంథంలో అద్భుతమైన మాట దేవుడు రాయించండి, 8వ అధ్యాయం అనుకుంటాను. ధనవంతుడు కట్ట ధన సమృద్ధి చేత అస్సలు నిద్ర పట్టదట, కానీ పేదవాడట ఎంత హ్యాపీగా, ఎంత ఆనందంగా ఉంటాడంటే. తల్లి 8వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నారు చూడండి. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుష్యులకు ఏమండి లాభకరమైనది ఒకటి లేదు. ఇది ఏమండి కాదండి, 5వ అధ్యాయం క్షమించండి, 5వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. 11 కూడా చూద్దాం, 11 నుంచి చదువుదాం. 11 నుంచి ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువగుదురు. కనులార చూచుట కంటే ఆస్తిపరునికి తన ఆస్తి వలన కలిగిన ప్రయోజనం ఏంటి? కనులార చూసుకుంటాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఏమండి, మొన్ననే ఒక న్యూస్ వచ్చిందండి, జయలలిత ఆస్తులన్నీ ప్రభుత్వానికే. ఎవరికట? జయలలిత ఆస్తులన్నీ ప్రభుత్వానికట. ఎవరావిడ? జయలలిత ఎవరు? అది చూశారు కానీ తర్వాత చూడలేదు మీరు. హీరోయిన్నేలేండి, ఎప్పుడో హీరోయిన్. వెరీ గుడ్ హీరోయిన్నేలేండి. తర్వాత తమిళనాడుకి ఏమైంది ఆవిడ? సీఎం. మనకి ఒక చీర ఖరీదు ఎంత అండి? మీరు పాపం ఎంత చీర కట్టుకోగలరంటే 500 నుంచి 1000, 1500, 2000 చాలు. 2000కి మించి వద్దనుకుంటాం. కానీ ఆమె చీర ఖరీదు 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు. అలాంటి చీరలు 2 లారీల చీరలు ఉన్నాయట ఆవిడికి. చెప్పులు, మీ చెప్పులు ఎంత 500 పెట్టడానికి అల్లాడిపోతారు. ఆమె చెప్పులకి వజ్రాలు పొదిగి ఉంటాయి. అలాంటివి 2 లారీల చెప్పులు ఉన్నాయట. ఇక బంగారమా, ఎన్ని 100 కేజీలు ఉన్నాయో తెలీదు. పెద్ద ఏమండి, పెద్ద ఏమంటారు వాటిని, గదులు లోపల మాళిగలు, నేల మాళిగలు, వాటిలో దాచుకుంది. ఇక ఆస్తుల, పొలాలు, స్థలాలు, ఇళ్ళు. ఏమండి, చచ్చిపోయేటప్పుడు చూశానండి రోడ్ల మీద మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు, పెద్దవాళ్ళే, ముసల్దే, కానీ ప్యాంట్ షర్ట్ వేసుకోవడం, లేదంటే చిన్నపిల్లలాగా 2 జడలు వేసుకోవడం, ఆ జడలు కూడా అట్టగట్టినట్టు ఏదో అయిపోయటం.
హాస్పిటల్ బెడ్ మీద ఒకసారి వీడియో ఉంటే చూపించండి నాన్న. హాస్పిటల్ బెడ్ మీద జయలలిత ఎలా ఉందో తెలుసా? 2 జడలు వేసారండి, ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి, 2 పిల్లకలు, పిచ్చిదానిలాగా ఉంది. ఎవరివిడ కోట్ల కోట్ల కోట్లు సంపాదించిన కోట్లకు పడగలెత్తింది, కానీ చనిపోయేటప్పుడు కుక్క చావు చచ్చింది. కుక్క చావు. తన ఆస్తిని ఎవరికో వదిలేసింది. ఎవరిదట్టది? గవర్నమెంట్ దట్ట. గవర్నమెంట్ అనగానే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేస్తుంది అనుకోకండి. ఆ గవర్నమెంట్లో ఎన్ని గద్దలు ఉన్నాయో ఆ గద్దల దగ్గర నుంచి ప్రజలకు వస్తాయా? సంపాదించి 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 కూడబెట్టి 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 తాను అనుభవించక ఎవరి పాలు చేసి వెళ్ళింది? సోమరుల పాలు చేసేసింది. సోమరు వాళ్ళ పాలు చేసేసింది. దొంగల పాలు చేసింది. కుక్క చావు చచ్చిందండి, కుక్క చావు. అందుకే ఏమంటున్నాడు చూడండి, కనులారా చూచుట వల్ల తప్ప ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏంటి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువ తినినను సుఖ నిద్ర నందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తన సమృద్ధి చేత నిద్ర లేనప్పుడు. ఏంటండి? బెడ్ కొనుక్కొచ్చుకున్నాడు. ఏ బెడ్ కొనుక్కొచ్చుకున్నాడు? డబల్ కాట్ బెడ్, 6x6. మంచం ఎంత అంటే 1,00,000, 2 లక్షలు. ఏమండి? ఇరాక్ దేశానికి సద్దాం హుసేన్ అనేవాడు ఒకడు ఉండేవాడండి, చనిపోయాడు, చంపేశారు, ఉరి తీసేశారు. అతని బెడ్రూమ్ మొత్తం బంగారం అట్ట, అతని బాత్రూమ్ కూడా బంగారం అట్ట. ఏమండి? లోపల కమోడు కూడా బంగారం అట్ట, వాడి బకెట్టు, వాడి ఏమండి ఆ మగ్గు కూడా అలాంటిది కూడా బంగారమేనట. 200 కోట్లట బాత్రూమ్ విలువ. 200 కోట్లు బాత్రూమ్ విలువ, బెడ్రూమ్ విలువ కాదు. ఓన్లీ బాత్రూమ్ విలువ 200 కోట్లు. ఎక్కడ చచ్చాడు తెలుసండి? ఎక్కడో నేలమాళిగలు, ఏమండి గడ్డం బంకర్లు, గడ్డం పిచ్చివాళ్ళ పెంచుకొని ఉరి తీశారు. కుక్క చచ్చిపోయాడు. నిద్రలేని రాత్రులు. కానీ ఒక పేదవాడు చూడండి, కడుపు నిండా తింటాడు. వీడు కడుపు నిండా కూడా తినలేడు. డబ్బున్నవాడు కడుపు నిండా కూడా తినలేడు. కానీ పేదవాడు కడుపు నిండా తింటాడు. ఎక్కడ కావాలంటే అక్కడ పడుకుంటాడు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు. కంటి నిండా. అది పేదవాడికి దేవుడు కలిగించిన సదుపాయం. మీరు డబ్బు అంటున్నారేంటి? డబ్బు ఉంటే ఏదో సదుపాయాలు ఉన్నాయనుకుంటున్నారేంటి? అసలు మనం కోల్పోయిన సదుపాయాలు, దేవుడు మనకిచ్చిన సదుపాయాలను వదిలేసి మనము ధనవంతులను చూసి వాళ్ళలాగా ఉండడానికి పాకులాడుతున్నాం. ఆ కోణంలో, ఆ క్రమంలో, ఆ మార్గంలో మనం దేవుడిచ్చిన సదుపాయాలు ఎన్ని పోగొట్టుకున్నామో ఒక్కొక్కటి చెబుతాను. ఆలోచించండి, ఒక్కొక్కటి చెప్తాను. ఏమండి? మనం డబ్బున్న వాళ్ళని చూసి ఎలా ఉండాలని వెళ్ళిపోతున్నాం కదా. ఆ క్రమంలో మనం పోగొట్టుకున్నటువంటి ఫెసిలిటీస్. పేదవాడికండి సరైన చెప్పులు ఉండవండి. నా చిన్నప్పుడు మార్చి నెల వస్తే తప్ప మా నాన్న చెప్పులు కొనేవాడు కాదు. మీకు అర్థమైందా? మార్చి నెలలో ఎందుకు? ఒంటిపూట బళ్ళు. మార్చి నెల అంటే అది కూడా ఒంటిపూట బళ్ళు రావాలి, హాఫ్ డేస్ రావాలి. హాఫ్ డేస్ రాలేదనుకోండి, అది సమ్మర్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఉదయం వెళ్ళేవాళ్ళం, సాయంత్రం వచ్చేవాళ్ళం. సాయంత్రం కాళ్ళుగాలో, ఉదయం కాళ్ళుగాలో, నో ప్రాబ్లం. మధ్యాహ్నం రావాల్సి వచ్చేది ఎప్పుడంటే హాఫ్ డేస్ ఇచ్చినప్పుడు, ఒంటిపూట బళ్ళు. అప్పుడు 10 రూపాయలు పెట్టి చెప్పులు కొనుక్కొచ్చేవాడు, పారగాన్ లాంటివి. 10 రూపాయలు ఎప్పుడు. ఏమండి? ఇప్పుడు చూస్తే ఖరీదైన షూ, ఖరీదైన చెప్పులు, ఖరీదైనటువంటి పాదరక్షలు. పేదవాళ్ళకి అవి లేక అలా రోడ్ల మీద నడిచెళ్తూ ఉండేవాళ్ళని చూసేవాళ్ళు అండి. ఇప్పుడు శాస్త్రం చెబుతున్న అసలు నిజమేంటో తెలుసా? పేదవాడు కాళ్ళకు చెప్పులు లేక నడుస్తున్నాడు, అయ్యో పాపం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు డాక్టరే సలహా ఇస్తున్నారంటే, అమ్మ మీరు కాళ్ళకు చెప్పులు లేకుండా నడిస్తే బెటర్. డాక్టర్ ఇప్పుడు చెప్తున్నది ఏంటో తెలుసా? కాళ్ళకు చెప్పులు లేకుండా నడవండి. ఏంటి డాక్టర్ గారు అంటే, నువ్వు నడుస్తున్నప్పుడు ఆ రాళ్ళు గుచ్చుకుంటుంటే అరికాళ్ళ నుంచి మెదడు వరకు నాడీ వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఆ నాడీ వ్యవస్థకు రక్త ప్రసరణ కావాలి. ఆ రక్త ప్రసరణ యాక్టివేట్ అవ్వాలంటే మీరు చెప్పులు లేకుండా నడవండి. అంటే మనం బాగుండాలంటే చెప్పులుంటే బాగుంటుంది, చెప్పులు లేకుండా ఉంటే బాగుంటుందా? చెప్పులు లేకుండా దేవుడు నడిపించాడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావని. కానీ నువ్వేం కోరుకున్నావు? ఖరీదైన చెప్పులు.
అవి కూడా కాళ్ళ కింద మెత్తగా ఉండాలండి. చాలామంది వచ్చి అడుగుతున్నారు, కాళ్ళకి మెత్తగా ఉండాలండి. మెత్తగా ఉండాలా? ఇప్పుడు మెత్తగా ఉండాలంటావు, ఆ తర్వాత రోగం వస్తుంది. అప్పుడు వచ్చి బుడిపుల చెప్పులు ఉన్నాయండి. ఏ చెప్పులు? బుడిపుల చెప్పులట. ఎందుకు? బుడిపులు గుచ్చుకుంటాయి కదమ్మా, డాక్టర్ గారు వాడమన్నారండి. ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నావు. దేవుడు ఒక రోజు నీకు ఆరోగ్యం ఉండాలని సదుపాయం ఏర్పాటు చేశాడు. ఏమని? అమ్మ రాళ్ళల్లో నడువు. నువ్వేం చేసావు? రాళ్ళల్లో నడవను, మెత్తటి చెప్పులు. ఓకే, ఒక సదుపాయం పోగొట్టుకున్నావు. ఇంకొక సదుపాయం చెప్పమంటారా? ఏమండి, ఒక మ్యాట్ పంపించానా నీకు? ఏనన్నా ఒక ఇమేజ్. ఏమండి, మనం పడుకోవడానికి రకరకాల మంచాలు, ఖరీదైన మంచాలు ఇప్పుడు కొంటున్నాం. ఈ మధ్యకాలంలో ఒక మ్యాట్రస్ వచ్చిందండి, మ్యాగ్నెటిక్ మ్యాట్రస్. మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంతములతో నింపినటువంటి ఒక పరుపు. మ్యాట్రస్ అంటే పరుపు, అయస్కాంతాలతో నింపిన పరుపు. అది ఎంత అంటే 16,000 నుంచి 20,000 వరకు ఉన్నాయి. తక్కువ రకం కూడా ఉన్నాయిలేండి. వేశారా? లైట్ ఆపితే కనపడుతుంది వాళ్ళకి. అదిగోండి, ఈ మ్యాట్ అంటే ఏమంటారు, పరుపు, దానిలో అయస్కాంతాలు ఉన్నాయండి. అయస్కాంతాలు. ఇంక లైట్ చేయండి సరిపోతుంది. దాని ఖరీదు ఎంత అంటే 20,000 వరకు ఉంది. 20,000. ఒకప్పుడండి మనం పడుకునే ప్లేస్ ఎక్కడో తెలుసా? కింద. పేదవాడు పడుకునే ప్లేస్ ఏంటి? కింద. అలికిన ఇళ్ళు, పేడతో మట్టితో అలికిన ఇళ్ళు ఎంతమంది గుర్తున్నాయండి? వాటి మీద ఏ చాపో వేసుకొని పడుకున్న రోజులు ఎంతమంది పెద్దవాళ్ళకు గుర్తున్నాయండి? మీరంతా అదృష్టవంతులు. నేను మీటింగ్లకు వెళ్ళి చాలా ప్రాంతాలకు వెళతానండి. చాలా ప్రాంతాలకు వెళ్ళి ఆ పొలాల మీదకి వస్తున్నా, ఊర్లు దాటి వస్తున్నా, ఊరి బయట పొలాలలో నుండి చిన్న గుడారాలు అలా వేసుకొని, ఆ గుడారం లోపల కనిపించినట్టుగా చిన్న దీపం పెట్టుకొని కటిక నేల మీద పడుకున్నటువంటి పేదవాళ్ళు కనపడతారండి. చాలా బాధపడేవాడిని. అయ్యో, అందరికీ ఇళ్ళు ఉన్నాయి, అందరికీ మంచి మంచి సౌకర్యాలు ఉన్నాయి, వీళ్ళేంటి కటిక నేల మీద? అది పొలాలలో. ఏమండి, పాములు, విష సర్పాలు, విష జంతువులు, క్రూర జంతువులు. ఏంటండి ఏంటి దేవుడు ఇలాగూ వీళ్ళకి ఏంటి స్థితి, ఏంటి ఎంత పేదరికం ఏంటి అనుకునేవాడిని. కానీ వాక్యం అర్థమైన తర్వాత గొప్ప గొప్ప ఇళ్ళందరిలో ఉన్న వాళ్ళందరికంటే వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళకే సౌకర్యాలన్నీ. ఎందుకో చెప్పనా? ఈ మ్యాట్ గురించి చూపించాను కదా. ఈ మ్యాట్ ఎందుకు, దానికి అయస్కాంతాలు ఎందుకు పెట్టారంటే, మన బాడీలో సర్క్యులేషన్ ఒకటి ఉంటుంది. మాలిక్యూల్స్ సర్క్యులేషన్, మాలిక్యూల్కి సంబంధించినటువంటి సర్క్యులేషన్. భూమి యొక్క అయస్కాంతం ఉత్తర దిక్కు నుంచి దక్షిణ క్షేత్రం పనిచేస్తూ ఉంటుంది. భూమి మీద నువ్వు మంచం వేసుకొని, మంచం మీద ఇంత బెడ్ వేసుకొని, ఆ బెడ్ మీద పడుకుంటున్నావు. నీకు ఈ అయస్కాంత తరంగాలు నీ బాడీకి తగలడం లేదు. దానివల్ల నీకు సరైనటువంటి లోపల రక్త ప్రసరణ కావచ్చు, మాలిక్యూల్స్కి సంబంధించినటువంటి యాక్టివేషన్ కావచ్చు, బాగోలేదు. ఇదిగోండి, ఈ 20,000 పెట్టి మీరు ఇది కొనుక్కోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది అని ఈ మధ్యకాలంలో ఒక క్రొత్త కంపెనీ బయలుదేరింది. ఎంత పెట్టి కొనుక్కోవాలట? ఇవేవి అవసరం లేదు. మీరు కటిక నేల మీద పడుకుంటే మీకు కావలసినంత అయస్కాంతపు శక్తి నీ బాడీకి వస్తుంది. అంటే ఒక పేదవాడు 20,000 పెట్టకుండానే హ్యాపీగా నేల మీద పడుకొని ఏం పొందుతున్నాడు? అయస్కాంత శక్తి పొందుతున్నాడు. నువ్వేం చేసావు? మనకు లేదనే బాధ కంటే ఎదుటోళ్ళకు ఉందనే బాధ ఎక్కువ అండి. మనకు కావాలని అనిపించి కాదండి, పక్కోళ్ళు తెచ్చుకున్నందుకు అనిపించింది మనకి. ఏదో నా చిన్నప్పుడు ఒక పాట వినాలండి, ఎదురింటి మంగళగౌరి కాసుల పేరు చూడాలట. ఎదురింటి మంగళగౌరిని ఎందుకు చూడాలి? అలా వాళ్ళకుంది వీళ్ళకుంది అని నువ్వు కూడా కొనడం మొదలుపెట్టావు. అలా నువ్వు కోల్పోయిన ఒక విలువైన వస్తువు చెప్పమంటారా? ఒకసారి లైట్స్ ఆపండి, ఇప్పుడు ఆపండి నాయన. నేను పంపిన వీడియో లింక్ నాకు ప్లే చేసి చూపించాలి. మీరు కోల్పోయిన, మీరు వదిలేసిన ఒక విలువైన వస్తువు, సదుపాయం, దేవుడిచ్చిన సదుపాయం. సౌండ్ నాన్న.
డిమాండ్ పెరగడంతో ప్రజలు నులక మంచం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. మన భారతదేశంలో ప్రజలు కుండల్లో వంటల బదులు స్టీల్ పాత్రలో ఇప్పుడు ఓవెన్ అంటూ ప్లాస్టిక్ పాత్రలు వచ్చి చేరాయి. శారీరక శ్రమ చేసి హాయిగా ఆరు బయట నులక మంచం, పట్టెం మంచం మీద నిద్రించే నిద్ర ఇప్పుడు డబుల్ కార్డ్ అయింది. అయితే అప్పటి వారు ఎంత పని చేసినా వెన్ను నొప్పి అనేవారు కాదు. అప్పటి మహిళలు ఎంత మంది పిల్లలని కన్నా గర్భాశయ ఇబ్బందులను ఎదుర్కొనేవారు కాదు అని చెప్పవచ్చు. అంటే మన పూర్వీకులు తమ దైనందిన జీవితంలో ఎన్నో ఆచరించేవారు. ఇంకా చెప్పాలంటే వారు పట్టభద్రులు కాని శాస్త్రజ్ఞులు. అవును, మంచం నిద్రించడానికి మన పూర్వీకుల ఉత్తమ ఆవిష్కరణ. మన పూర్వీకులకు కలపను ఎలా కత్తిరించాలో తెలియదా? వారికి చెక్కను అందమైన డబుల్ కాట్గా తయారు చేయడం రాదా అంటే వచ్చు. కానీ అప్పటి వారికి శారీరక తీరుపై, విశ్రాంతిపై, మనిషి జీవన విధానంపై ఒక అవగాహన ఉంది. మంచం ఒక శాస్త్రం కానప్పటికీ శరీరం ఎలా ఎక్కువ విశ్రాంతి పొందగలదో ఒక అవగాహన ఉంది. అందుకనే అప్పటి వారింట్లో నులక మంచం తప్పనిసరిగా ఉండేది. ఇక మంచం నేత కూడా ఒక కళ. ఇది తాడులో అల్లినది మరియు మనస్సు మరియు కృషి అవసరం. మనిషి నిద్రపోతున్నప్పుడు కడుపుకి తల ఎక్కువ రక్తం అవసరం. అందువల్ల నిద్రపోయేటప్పుడు ఇక గదిని ఆక్రమించే డబుల్ బెడ్ కింద చీకటిగా ఉంటుంది. వ్యాధులు, సూక్ష్మక్రిములు దానిలో పెరుగుతాయి. బరువు ఎక్కువగా ఉంటే ప్రతిరోజు శుభ్రం చేయలేము. అదే నులక మంచం కానీ పట్టె మంచం అయితే ప్రతి ఉదయం సూచించినట్లయితే ఎందుకు నక్షత్రాల నీడ, చంద్రుడి చల్లదనం జీవితాన్ని ఉత్సాహంతో నింపుతాయి. అందుకనే మన భారతీయ సాంప్రదాయమైన నులక మంచం ప్రతి ఇంట్లోనూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెన్నె నొప్పితో డాక్టర్ వద్దకు వెళ్ళి వేలాది రూపాయల ఖర్చు చేసి వీడియో ఎక్కువ ఉంది. అమెరికాలో 5 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారంటండి దేన్ని మీరు వదిలేసిన సదుపాయాన్ని వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. దేవుడిచ్చిన సదుపాయాలు, పేదవాడి జీవితం సదుపాయాలతో కూడుకున్నది. వెన్ను నొప్పి ఉండదు. ఎవరు గర్భవతులు సుఖవంతమైన ప్రసవం కలగాలన్న ఇదే నులక మంచం. ఏమండి, డబుల్ కట్ పెట్టుకున్నారు. దాని మీద మంచి పరుపు, అదంతా 4 అంగుళాలు 6 అంగుళాలు. మీరు ఏసీ పైన వేయొచ్చు, కింద నుంచి వేడి వస్తుంటుంది తెలుసా? గాలి ఉందా? కానీ నులక మంచం చూడండి, నీ దేహానికి ఏం అవసరమైందో దేవుడు దాన్ని చక్కగా అమర్చాడు. నువ్వేం చేసావు? ఎవరినో చూసావు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు. వాడేదో డబుల్ కార్డు కొనగానే అందంగా ఉండగానే అదేదో గొప్ప అనుకున్నావు, అది స్టేటస్ అనుకున్నావు, అది కొంటే గొప్పవాళ్ళం అయిపోతాం అనుకున్నావు. తీరా అది కొన్నోళ్ళు తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ సలహా ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు ఫిజియోథెరపీకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? ఒళ్ళంతా నొప్పులండి, కాళ్ళు నొప్పులండి, చేతులు నొప్పులండి, నడువు నొప్పులండి. ఈ నొప్పులన్నీ వస్తే డాక్టర్ అనేది ఏంటంటే ఫిజియోథెరపీ చేయించుకోండి. పేదవాడికి దేవుడు ఫిజియోథెరపీ చేయించాడు. దేంతో తెలుసా? నులక మంచం మీద నువ్వు పడుకున్న రోజే నీకేమైపోయింది? ఫిజియోథెరపీ అయ్యింది. ఇక మ్యాట్ కొన్నారు చూసారా? 20,000 పెట్టి మ్యాట్, 20,000. దేవుడు ఉచితంగా నేలపై నీకు చక్కటి సుఖవంతమైన నిద్ర. ఇప్పుడు చెప్పండి, పేదవాడు ఆరోగ్యంగా ఉన్నాడా? డబ్బున్నవాడు ఆరోగ్యంగా ఉన్నాడా? పేదవాడు సంతోషంగా ఉన్నాడా? డబ్బున్నవాడు సంతోషంగా ఉన్నాడా? ఆలోచించండి. మీరు అనుకుంటున్నారు రోజు బిర్యానీ తింటే బాగా డబ్బున్నవాడు తింటున్నాడు, వాడు బాగున్నాడు అనుకుంటున్నారా? లివర్ దెబ్బతింటుంది. ఎదురు చూసి సంవత్సరానికి ఒక్కసారి బిర్యానీ, పలావ్ తినేవాళ్ళం అండి చిన్నప్పుడు. పండగ, క్రిస్మస్ పండగ ఎదురు చూసి తినేదానిలో కూడా ఆనందం ఉందండి. ఇప్పుడు ఏ సందుకు వెళ్ళినా బిర్యానీ 100 రూపాయలు అంటాడు, కొండ బిర్యానీ అంటాడు. ఉపయోగం ఏంటండి? నువ్వు దేవుడిచ్చిన సదుపాయాలను వదిలేసి లోకంలో ఎవరి వెంటో వెళ్ళిపోతున్నావు, ఎవరిని చూసో ప్రేరేపింపబడుతున్నావు కదా. పేదవాడిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్. పూరిళ్ళు ఎంతమందికి ఉందండి? ఇప్పుడు పూరిళ్ళు ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు మేము పూరింట్లో ఉంటున్నాం అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్క ఆయనకి సదుపాయం ఉంది. ఏంటా సదుపాయం? ఉన్నత దశలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. నన్ను అడిగితే ఆయనే ధనవంతుడు. ఎందుకో చెప్పనా? దానిలోనికి వెళ్ళి చూడండి, ఆయన ఉన్నాడు కదా.
ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు వెళ్ళండి. మంచి ఎండాకాలంలో లోపల చల్లగా ఉంటుంది, మంచి చలికాలంలో లోపల వెచ్చగా ఉంటుంది. నేను అబద్ధం చెప్పట్లేదండి, ఒకసారి చూడండి వెళ్ళి. ఏం పెద్ద ఆయన నిజమే నేను చెప్పింది? నిజమండి. ఎందుకంటే నేను కూడా పూరి గుడిసెలో ఉన్నవాడినే, అది అనుభవించిన వాడినే చెబుతున్నాను. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం బిల్డింగ్ కట్టుకుందాం మహా అయితే 4 ఏళ్లకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో తాటాకులు మారవాలనే బాధ తప్పించి మార్చుకోవడం బెటర్ అండి. స్లాబ్ వేసేసుకున్నాం. ఆ స్లాబ్లు ఎలా ఉంటాయి తెలుసా? ఎండాకాలం వేడిగా ఉంటాయి, చలికాలం చల్లగా ఉంటాయి. ఈ రెండు ప్రమాదమే. కానీ ఆ గుడిసెలో, ఆ తాటి ఆకుల్లో ప్రకృతి అండి, అది ప్రకృతిని దేవుడు నీ దేహానికి ఎలా అవసరమో అలా చేశాడు కనుక ప్రకృతి నుంచి వచ్చిన ఆ ఆకుల క్రింద నువ్వెంత హాయిగా పడుకుంటావు. ఇలాంటి ఫెసిలిటీస్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని చెప్పొచ్చో తెలుసా? ఏమండి, నా వయసు ఒక 42 సంవత్సరాలండి. ఒక చోట మీటింగ్కి వెళ్ళామండి. ఒక ఆయన 55 నుంచి 60 ఏళ్ళు ఉంటాయి. మీటింగ్కి వెళ్ళాం. అప్పుడు సుమారు 10 ఏళ్ల క్రితం అండి, ఈ సిచ్యువేషన్ 10 ఏళ్ల క్రితం. ఆయన వయసు 55-60 ఉంటాయి. అప్పటికి నా వయసు ఒక 28, 29, 30 దగ్గర ఉండొచ్చు. 10 ఏళ్ల క్రితం ఇది. మీటింగ్ పెట్టాలి, వాళ్ళ ఇంటి దగ్గర పిలిచాడు. మేము కూర్చున్నాం. బాకాలు కట్టాలి, స్తంభాలు ఏమి లేవు. ఒక చెట్టు ఉందండి, అది కూడా జాము ఆయిల్ చెట్టు, యూకలిప్టస్ చెట్టు. ఎవరు కడతారు? పైకి వెళ్ళి ఎవరు కడతారు అని మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటుండగానే ఈ 60 ఏళ్ల వ్యక్తి ఏమంటే గబగబ పైకి ఎక్కేశాడు. షాక్ అండి, మేమంతా కూడా షాక్. 60, 55, 60 మధ్య ఉన్న ఆయన అలా ఎక్కేసాడేంటి? ఆ దేహం కష్టపడిన దేహం. దేవుడి దేహానికి ఇచ్చిన గుణం ఏంటో తెలుసా? దీన్ని కదిలించాలి. కదలకుండా గుమ్మటంలా గుండ్రాయిలా చోటు కూర్చున్నామంటే అన్ని రోగాలు దానికి. కదలాలి, కదిలితేనే దీనికి ఆరోగ్యం. కదిలితేనే. పేదవాళ్ళు ఉదయం లేచి పొలాలకి ఎంత వాకింగ్ చేస్తారండి, ఎంత నడుస్తారండి, వాళ్ళ దేహాల్లో ఆరోగ్యం ఉంటుంది. ప్రియులరా, దేవుడు కలిగించిన ఈ సదుపాయాలను వదిలేసి మనం ఎటువైపు వెళ్ళిపోయావు తెలుసా? ధనవంతులు అవ్వాలి, ధనాపేక్ష. అందుకే మనం ఏమైపోతున్నామో దేవుడే రాయిస్తూ అంటాడు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ, నాయనా, భక్తులైన వారే సంఘంలో ఉన్న వాళ్ళే ఎలా అయిపోతున్నారో ఒకసారి చూడండి అని 6వ వచనం నుంచి చదువుతున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం నుంచి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం నాయనా. మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దేవుడు ఏమి ఇవ్వలేదు అనుకోకండి. నీ దేహానికి ఏది అవసరమో ప్రకృతిలో అది పెట్టాడు, సదుపాయాలు ఇచ్చాడు. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా ఏం కలిగి ఉండాలి? భోజనం చాలమ్మా, వస్త్రాలు చాలమ్మా. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. ఆదాము అవ్వలకి దేవుడు ఆహారం ఇచ్చాడు, తర్వాత వస్త్రాలు ఇచ్చాడు. ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆదాము అవ్వలకి దేవుడు ఇల్లు ఇచ్చాడండి. ఇందిరాగాంధీ అంది, ప్రజల నిత్యావసరాలు, కనీసపు అవసరాలు రోటీ, కపడ, ఔర్ మకాన్ అంది. కానీ దేవుడు అన్నము చాలు, వస్త్రం చాలు అన్నాడు. అన్న వస్త్రములు కలిగి తృప్తి పొంది ఉందాం అంటే మనం ఈ లోకంలో బ్రతకడానికి అన్నము వస్త్రము చాలు. పరిస్థితులు నువ్వే మార్చుకున్నావు కనుక సరే, ఏదైనా ఒక చిన్న ఇల్లు కట్టుకో. కానీ ఎవరినో చూసి అప్పుల పాలైపోకు. లక్షలు ఇళ్ళు కట్టేయాలి, దాన్ని ఏంటో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి, దానికి ఏదో లక్షలు పెట్టేయాలని చాలామంది అప్పుల పాలైపోతున్నారు. దేవుడు అందుకే బుద్ధి చెబుతున్నాడు, అమ్మా, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమి తీసుకొని పోలేము కనుక మనం ఏం చేయాలి? అన్న వస్త్రాలు చాలు, అన్న వస్త్రములు కలిగి తృప్తి పొంది ఉందాము. ధనవంతులు అవ్వాలని ఆశపడుతున్నావు కదా, ధనవంతులగుటకు అపేక్షించువారు ఎవరండి? ధనవంతులగుటకు అపేక్షించువారు ఎవరు? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ,
లక్ష్మీ మిట్టలు వాళ్ళ మనమే. వాళ్ళు ఆల్రెడీ ధనవంతులు అయ్యారు. మనం ఏం చేస్తున్నాం? అపేక్షిస్తున్నాం, ధనాన్ని అపేక్షిస్తున్నాం. గనుక మనకే చెబుతున్నాడు, మీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములు, హానికరములైన అనేక దురాశలు పడతారు. శోధనలో, ఉరిలో పడిపోతారు. శోధనలో, ఉరిలో. ఏమండి, అందరిలో గొప్పవాళ్ళం అనిపించుకోవాలని ఈరోజు మనం చేస్తున్న పని ఏంటో చెప్పనా? ఇలాంటి సభలు జరిగితే సహోదరి చెప్పారు కదండి, తల్లిగారు చెప్పారు, దేవుని వాక్యము గొప్పది, ఆత్మలు రక్షించేది. ఆ వాక్యం ప్రకటించడానికి ఇది సత్కార్యం అండి, గొప్ప కార్యం. ₹1 దేవుని కొరకు ఖర్చు పెట్టడం ఇష్టం లేని క్రైస్తవులు ఇష్టం ఉండదండి. సంఘంలో ఒక 500 కూడా దేవుని పనికి ఇవ్వలేని మనం ఏం చేస్తామో తెలుసండి? ఎవరైనా సంఘంలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, పెద్ద టీవీ, ఎంత పెద్ద టీవీ అంటే 60, 65, 55, 44. దేవుని కోసం ఒక 500 ఖర్చు పెట్టలేని ఈ పేదవాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద టీవీ ఎందుకుంది? అన్నా అది అంటే మేము డబ్బులు పెట్టి తీసుకోలేదన్న, ఈఎంఐ. లైఫ్లోకి ఈఎంఐ మాత్రం రాకూడదు. ఏ అమ్మాయి వచ్చినా పర్వాలేదు, ఈఎంఐ రాకూడదు. ఏ అమ్మాయి? ఈఎంఐ. ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్, ఈఎంఐ. ఏమంటే దేవుని కోసం 500 ఇవ్వాలి నీ వ్యక్తి ఇంట్లో పెద్ద టీవీ. ఎట్లా అంటే ఈఎంఐ. ఫ్రిడ్జ్, చాలా పెద్ద ఫ్రిడ్జ్. అటు చూసామనుకోండి, అయ్యగారు అదేం లేదండి, అది కూడా ఈఎంఐ అండి. డబల్ డోరు, మన మీద ఇంత ఎత్తు ఉంటుంది. ఇలా చూసామంటే డబల్ కాట్ బెడ్, అది ₹1,00,000. అటు చూసామనుకో, అది అంటే దేవుని కోసం 500 ఇవ్వలేని ఆవిడని చూసి మనం పేదవాళ్ళేమో అనుకుంటాం. కాదు, పిచ్చోళ్ళం. లోపల ₹1,00,000 పెట్టు. ఇలా చూసామనుకో, అది కూడా ఈఎంఐ. చేతిలో చాట్ అంత ఉంటుంది. ఏంటిది అది? ఫోను, ఐఫోన్. మళ్ళా అదే లేదండి, అది కూడా ఈఎంఐ. ఏమండి, ఈ ఈఎంఐలన్నీ లెక్కేసుకో. వీటితో పాటు ఇంకో ఈఎంఐ ఉంటుంది. బంగారం ఒకప్పుడు డబ్బు పెట్టుకోనాలి, ఇప్పుడు వాళ్ళు కూడా బేరాలు పెడుతున్నారు. ఎట్లా? మా దగ్గర 1000-2000 కట్టుకోండి, చీటీల్లాగా కట్టుకోండి, బంగారం తీసుకెళ్ళండి. మీరు అనుకుంటారు, అబ్బాబ్బాబ్బా ముందు బంగారం ఇచ్చేస్తున్నారు, నెల కట్టుకోవడమే కదా అనుకుంటున్నారు. మీరు 50,000 కొనేటువంటి బంగారాన్ని ఆడు మీకు 1,00,000కి అమ్ముతున్నాడు. అది మీకు తెలియదు. 1,00,000 కడతారు. దేవుడికి ₹1 ఖర్చు పెట్టని మనం ఈ వస్తువులన్నీ కొనేసి, ఇదిగో ఇప్పుడు టీవీ ఈఎంఐ కనీసం 3,000 ఉంటుందిగా, పోనీ 2,000 అనుకుందాం. టీవీ 2,000 ఈఎంఐ నెలకి, బెడ్ 2,000 ఈఎంఐ, ఫ్రిడ్జ్ 2,000 ఈఎంఐ, ఏసీలు కూడా వచ్చాయి, అది ఒక 2,000 ఈఎంఐ, ఫోను 2,000 ఈఎంఐ. ఇవి కాక బండి అదొక ఈఎంఐ. ఈ ఈఎంఐలన్నీ కలిపితే 20-25,000 అవుతాయి. నీ సంపాదన ఎంత? మనం సంపాదించేది నెలకు ఒక 15,000, 20,000, 25,000. 20,000 నెలకు సంపాదిస్తే 25,000 ఈఎంఐలు ఉన్నాయి. మరి ఏం తింటావు? ఫీజులు ఏం కడతావు? ఏం కట్టుకుంటావు? కనుక మనకు వచ్చే రాబడి తక్కువ, కానీ ఎవరినో చూసి మనం వాతలు పెట్టుకొని, నక్కను చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అప్పుల పాలైపోతున్నాం. ధనాపేక్ష వచ్చేసింది. ధనవంతుల్లా కనబడాలి, గొప్పవాళ్ళ కనబడాలనుకుంటున్నాం. దేవుడేం చెప్పాడు తెలుసా? నాయన, శోధనలో పడతావు నాయన, ఉరిలో పడిపోతావు నాయన, జాగ్రత్త. అందుకే చాలామంది ఆదివారం కూడా రావట్లేదండి. ఎందుకు రావట్లేదు తెలుసా? అప్పులు ఉన్నాయి అయ్యగారు, పని దొరికింది, అది చేసుకుంటేనే కదా డబ్బులు ఉంటాయి. అందుకే ఈ వారం రాలేకపోయాను. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, సువార్తను విడిచిపెట్టి, సభలు విడిచిపెట్టి, చర్చిలు విడిచిపెట్టి ఈరోజు ఎందుకు? పనులు. ఒకప్పుడండి నా చిన్ననాడు కుటుంబంలో ఒక వ్యక్తి పనిచేస్తే ఇంట్లో 5గురున్నా 6గురున్నా బతికేసేవాళ్ళు, వెళ్ళిపోయేది. ఏమండి, గంజి తిన్నా బాగానే ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఇంట్లో 4 ఉంటే 4 కష్టపడుతున్నారు, కానీ సంపాదన జేబులో చిల్లు ఉంటుంది కదా, చిల్లులో ఉన్న సంచిలో వేసినట్టుంది సంపాదన. ఎందుకు? దేవుడు ఏదొద్దన్నాడో దాని వెనక నువ్వు పరిగెత్తుతున్నావు దాని వెనక.
నలుగురు కష్టపడ్డ 1వ తారీఖు వచ్చేసరికి ఎండింగ్ వచ్చేసరికి నెల చివరికి వచ్చేసరికి ఎవరో ఒకరిని అప్పడగాలి. అప్పులు. మన వాళ్ళంతా అప్పుల్లోకి వెళ్ళిపోయారండి. ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? ఈ మాట చూపించుకొని ముగింపులోకి వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథం ముగించేసుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13. అన్నపానాలు పుచ్చుకొనుచు, మళ్ళీ అదే మాట చెబుతున్నాడు. పౌలు గారు ఏ మాట అయితే తిమోతికి చెబుతున్నాడు అదే మాట మనకి చెబుతున్నాడు. మనం అన్నపానాలు పుచ్చుకొనుచు మీ కష్టార్జితము వలన సుఖము అనుభవించండి. మీరు సుఖంగా ఉండమని దేవుడు చెప్తున్నాడండి. సుఖం అనేది 100 కోట్లుంటేనే వస్తుంది అనడం లేదు. నీ కష్టార్జితం ఎంత ఉందో అందులో కూడా నువ్వు ఎలా ఉండొచ్చు? నువ్వు సుఖంగా ఉండు. ఎందులో? నీ కష్టార్జితంలో సుఖంగా ఉండు. అంటే నా కష్టార్జితం అండి నెలకండి 20,000 అన్నావా? అయితే 20,000లో సంతోషంగా ఉండు, సుఖంగా ఉండు. లేదు సంపాదన 20,000 అయితే నువ్వేం చేస్తున్నావు? నీ కష్టార్జితంలో సంతోషంగా ఉండంటే 20,000 సంపాదన అయితే 40,000 అప్పులు పెట్టుకుంటున్నావు. సంతోషంగా ఉండగలవా? ప్రశాంతంగా నిద్రపోగలవా? దేవుడి కోసం ఆలోచించగలవా? నీ జీవితంలో క్షేమంగా ఉండగలవా? అందుకే ఆరోగ్యాలు పోతున్నాయండి. ఎందుకు ఈ జీవితం చెప్పండి? ఎందుకు ఈ జీవితం? అందుకే దేవుడు రాయించిన మాట, ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తంలో హానికరములైన ప్రతి నష్టంలోనికి వెళ్ళిపోతాడు. చివరికట తమ్మును తామే విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకున్నారట కొందరు. ధనాన్ని ఆశించి, డబ్బును ఆశించి. ఇస్కరియోతు యోధా గురించి మీకు తెలుసా అండి? ఇస్కరియోతు యోధా ఎందుకు యేసుప్రభుని అమ్ముకోవాలనుకున్నాడు తెలుసా మీకు? యేసుప్రభుని ఎందుకు అమ్ముకున్నాడో తెలుసా మీకు? ఇస్కరియోతు యోధాకు అప్పులున్నాయి. ఏమున్నాయి? అప్పులు. అప్పుడప్పుడు ఆ అప్పులు తీర్చుకోవడానికి సంచిలో పడింది దొంగిలిస్తూ ఉండేవాడట. యేసుప్రభు దగ్గర ఉన్నప్పుడు సంచి ఎవరికి అప్పచెప్పేవాళ్ళు? యోధాకు అప్పచెప్పేవాళ్ళు. సంచిలో పడిన దాన్ని అప్పుడప్పుడు లేపేసేవాడు. యేసుప్రభు తెలుసది, కానీ ఎప్పుడు కూడా అతన్ని ఏమనలేదు. ఈసారి ప్రభువునే అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే అప్పుల భారం ఎక్కువైపోయింది. ప్రభువుని అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. ప్రభువుని అమ్మేశాడు. ఎన్ని వెండి నాణేలు వచ్చాయి? 30. ఈ డబ్బు తీసుకెళ్ళి అప్పు తీర్చుకుందాం అనుకున్నాడు. కానీ ఇంతలోనే నీ ప్రభువునే నువ్వు అమ్ముకున్నావు. నువ్వు ఒక మనిషివేనా? ఏదో పశ్చాత్తాపం మొదలైంది, ఏదో మనస్సును గద్దించటం మొదలుపెట్టింది. అంతేనండి, ఆ డబ్బు తీసుకెళ్ళి మళ్ళీ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. నేను తప్పు చేశాను, నా ప్రభువుకి శిక్ష వేసేస్తున్నారు, ప్రాణం తీస్తున్నారు, నాకు ఈ డబ్బు వద్దు తీసుకోండి అంటే వాళ్ళేమన్నారు? దాంతో మాకేంటి, నువ్వే చూసుకో అన్నారు. అప్పుడు ఆ ధనాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు? దేవాలయంలో పారవేసి పోయి ఏం చేశాడండి? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఉరి పెట్టుకొని ధనాన్ని అపేక్షించిన వాడు చివరికి ఉరిలోకి వెళ్ళిపోతాడా? ఇస్కరియోతు యోధా తన జీవితాన్ని ఒకసారి చూడండి. ఎందుకంటే లేనిపోని గొప్పలకు అప్పులకు వెళ్ళిపోయి మీకున్నాం 10,000 సంపాదన 10,000లో సంతోషంగా ఉండొచ్చు, ఉండండి. 20,000 సంపాదన 20,000 సంతోషంగా సుఖంగా ఉండొచ్చు, ఉండండి. కానీ ధనవంతులకు అపేక్షించకండి. ఎందుకంటే దీనుడైన వాడికి కలిగిన దశ ఉన్నత దశ, ధనవంతుడైన వాడికి కలిగిన దశ దేన దశ. అదే చెప్తున్నాడు బైబిల్లో. మీరు ఉన్నత దశలో ఉన్నారు. చివరిగా ఒక్క మాట చూపించి, మీరు ఎంత అదృష్టవంతులో ఒక్క మాట చూపించి ముగించేస్తానండి. పేతురు గారు వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఏమండి? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ మీరు ఎదుటివారి ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకోండి. మిమ్మల్ని అలంకరించుకోండి దీన మనస్సుతో. దేవుడు అహంకారులను, ఈ లోకంలో డబ్బున్నవాడు అహంకారి, ఒంటె సూది బెజ్యంలోనైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అన్న తర్వాత నువ్వు ధనవంతుడు అవ్వాలని చూస్తున్నావేంటి? ధనవంతుడు అహంకారి. అందుకే దేవుడు అహంకారులను ఎదిరించి
దీనులకు ఏమనుగ్రహిస్తాడు? కృప. యేసుక్రీస్తు ప్రాణాలు పెట్టింది మన కోసమేనండి. ధనవంతుడు దాన్ని కాలదనుకుంటున్నాడు, నీకోసం అన్ని ఇచ్చాడు దేవుడు. గనుక నీకున్న అదృష్టాన్ని దురదృష్టం అనుకోవద్దు. నేను దురదృష్టం అండి, అందుకే ఈ పేదరికంలో పుట్టానండి, దేవుడు అండి నా రాతను సరిగ్గా రాయలేదండి. తప్పు. నువ్వు పేదవాడిగా ఉన్నావు, అదృష్టవంతుడివి. నీ పక్షంగాని దేవుడు ఉంటాడు. ఆయన దీనుల పక్షంగా యెహోవా వ్యాజ్యమాడతాడు. తండ్రి లేని వారి పక్షంగా వ్యాజ్యమాడతాడు, పేదల పక్షంగా వ్యాజ్యమాడతాడు. దావీదు మహారాజునైనా పక్కన పెట్టాడు, కానీ ఊరియా విషయంలో దావీదును శిక్షించాడు. ఊరియా పేదవాడు, దావీదు ధనవంతుడు. ఏమండి, తర్వాత ఆహాబు రాజు ఒక పేదవాడు. ఎవరా పేదవాడు? నాబోతు. ఆహాబు రాజును, నాబోతును చంపినందుకు ఆహాబు రాజును దేవుడు విడిచిపెట్టలేదు. పేదల పక్షాన్ని దేవుడు ఉంటాడు. మీకు ఇచ్చిన జీవితం అదృష్టం అండి. మీకు మనం పేదవాళ్ళుగా ఉండడం అదృష్టం అండి. చివరికి యేసుక్రీస్తు కూడా ఎవరి దగ్గరకు వచ్చాడో తెలుసా? మనమే. గనుక ఈ లోకంలో ధనవంతులు అయిపోవాలనే ఆరాటంతో దేవుడిని వదిలేసి ఏవో పాటలు పడకండి. మీకున్న ఉన్నత దశ యందు సంతోషిస్తూ ఉన్నదానిలో దేవుని కోసం బ్రతకండి, ఉన్నదానిలో సంతోషంగా ఉండండి. ఇది దీనులకు దేవుడు కలిగించిన సదుపాయాలు. లాస్ట్గా ఒక పాట చూద్దాం. ఈ బ్రతుకు ఏదో పేదరికంలో ఉన్నామండి, మాకు కష్టంగా ఉందండి, మేము ఇలా అయిపోయామండి అని, అప్పుల పాలైపోయామండి అని చాలామంది తమ బ్రతుకులను, తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. పురుగు మందులు తాగేయడము, ఉరివేసేసుకోవడము, బావిలో దూకేయడము, నదుల్లో దూకేయడం. వద్దు, మీరు పేదరికంలో ఉన్నారని బాధపడద్దు. ఈ పాట ఒక్కసారి చూడండి. లైట్స్ ఆఫ్. అందరికీ భోజనాలు ఉన్నాయండి, దయచేసి ఎవరు వెళ్ళవద్దు. ఒళ్ళు తలబట్టాలని చెమట వచ్చింది, మన నేల తగ్గడానికి చినికైంది. ఎందుకట్టా మండిపోతావు? చెరువులు ఎండిపోయాయి, ఓర్లికి పోయాయి, ఓ పక్క కాలువలాగి పోయాయి. ఈ పంట ఎలా పండాలి? ఇల్లు ఎలా గడవాలి? అరే అప్పులు ఎలా తీర్చాలి? ఇదిగో ఏమయ్యావు, ఇట్టయితే ఆ చెట్లో ఉన్న పస్తాలు కూడా మిగలదు. నువ్వు పీల్చేది నీళ్లు కాదు, మా బతుకులే. ఇదిగా నీ మనిత నీళ్ళు తాగుతావో అదే మాకు మనిత ఏం తాగుతావు తెలుసా? ఇట్లయితే ఆ చెట్లో ఉన్న పస్తాలు కూడా మిగలదు. నువ్వు పీల్చేది నీళ్లు కాదు, నీ మనిత నీళ్ళు. దేవుడు ఎన్ని రోజులో తెలుసా కష్టపడి రోజులు విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు. పండించడమే కష్టమైతే చేయాలంటే ఎంత కష్టం, ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో.